నమస్తే, నా పేరు ప్రశాంతి. ఎస్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. తెనాలి పట్టణంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తే ప్రశ్నే లేదన్న మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ వి మహాలక్ష్మీపతి. పారిశుద్ధ్య నిర్వహణలో నిరంతర పర్యవేక్షణ, ప్రత్యేక దృష్టి పెట్టామంటూ వెల్లడి. పట్టణంలో పలు చోట్ల జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఇన్ఛార్జి కమిషనర్. తెనాలి మండలంలో వివిధ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై చర్చించిన పరిషత్ సభ్యులు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్న పాలకవర్గం. మండల కార్యాలయంలో పాలకవర్గ శిలాఫలకం ఆవిష్కరణ. మన ప్రభుత్వం ఉన్నా మాకు గుర్తింపు లేదు అంటూ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో అక్కసును వెల్లడించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. మంచి ప్రభుత్వానికి మచ్చ రానియొద్దు అంటూ కార్యకర్తలకు హితవు పలికిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. తెనాలిలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు తమలో దాగి ఉన్న అసంతృప్తి, ఆవేదన బహిర్గతం చేశారు. వారి ఆవేదన విన్న ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఇబ్బందులు ఉన్నా, కలతలు ఉన్నా సర్దుబాటు చేసుకోవాలని, అసహనం వేడనాడాలని హితవు పలికారు. తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ విస్తృత స్థాయి సమావేశం స్థానిక ఎమ్మెల్యే కన్వెన్షన్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో నాయకులు మాట్లాడుతూ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం గడిచిన గుర్తింపు లేని కార్యకర్తలుగా, నాయకులుగా ఉన్నామన్న తమ ఆవేదనని బహిర్గతం చేశారు. ప్రత్యేకించి ప్రభుత్వ కార్యక్రమాల్లోనూ, అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో తెలుగుదేశం నాయకత్వాన్ని గుర్తించలేని పరిస్థితులు ఉన్నాయంటూ వారు ఆరోపించారు. అంతేకాక ప్రభుత్వ కార్యాలయాల్లో కూడా తమని గుర్తించలేని స్థితిలో తామున్నామని సమావేశంలో వెల్లడించారు. మరికొద్ది నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా సమీపిస్తున్న తరుణంలో నాయకత్వానికి గుర్తింపు లేకపోతే ఎలా అంటూ ప్రశ్నించారు. రాష్ట్రంలో మన ప్రభుత్వం ఉన్న కార్యకర్తలు, నాయకులు నిరుత్సాహంతో ఉంటున్నారని, తమతో పని లేదనుకుంటే తమ దోవ తాము చూసుకుంటామని బహిరంగంగానే సమావేశంలో నేతలు వెల్లడించారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ రాష్ట్రంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో ఒక మంచి ప్రభుత్వం ఉందని చెప్పారు. గత 5 ఏళ్ల అరాచక ప్రభుత్వాన్ని చూశామని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్క టీడీపీ కార్యకర్త, నాయకులు నడవాలని అన్నారు. తాను 43 సంవత్సరాల నుంచి పార్టీలో ఉన్నానని, ఎంతో మంది వచ్చి వెళ్లిపోయిన వారిని చూశారని చెప్పారు. రాజకీయాల్లో సర్దుబాటుకు ప్రాధాన్యత ఇవ్వాలి, కానీ అహంకారం పనికిరాదని అన్నారు. ఇంట్లో గొడవ జరిగితే ఎలా సర్దుకొని పోతామో అలాగే సర్దుకుని పోవాలని నచ్చజెప్పారు. అలాగే కార్యకర్తలు కూడా సర్దుకుపోవాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కి చెప్పారు. అందరూ కలిసి ఉండాల్సిందేనని, కార్యకర్తలను పోగొట్టుకునే పరిస్థితి తనది కాదని ఆయన తెలియజేశారు. ఏమిచ్చినా మీరే ఇచ్చారని, నా జీవితం మీతోనే నడుస్తుందని, అసహనం వద్దని, నమ్మకం నాపై ఉంచి ఫలితాన్ని వదిలేయండని హితవు పలికారు. అసమర్థుల యొక్క ప్రయోగాలకు తలవంచవద్దని అంటూ ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కార్యక్రమంలో నాయకులను ఉత్తేజపరిచారు. ఈ సమావేశంలో నియోజకవర్గ పరిశీలకులు గొట్టిపాటి రామకృష్ణ ప్రసాద్, వేములపల్లి బుజ్జి, అల్లావుల అశోక్, నాగేశ్వరరావు, రుస్తుంబాబు, గోళ్ల ప్రభాకర్, కేసన కోటేశ్వరరావు, జొన్నాదుల మహేష్, వంగ సాంబిరెడ్డి, పెండేల వెంకటరావు, మొహమ్మద్ కొద్దూస్, కంచర్ల ఏడుకొండలు, మాదల కోటేశ్వరరావు, పసుపులేటి తిరుమూర్తి, మొంగమూరి హరిప్రసాదరావు తదితర నాయకులు పాల్గొన్నారు. కొంచెం అసంతృప్తి ఉంది. వాటిని కూడా మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు రాజా గారే ఉన్నారు, మనకు అందరూ తెలుసు. ఇప్పుడు అన్ని పనులు చేసినా కానీ ఏదైనా 1-2 పనులు లేకపోతే చూసారు రాజా గారు చేయాలనుకుంటాం. అట్లాగేదంటే ప్రతిపక్షంగానే ఎన్ని చేసి మనం మర్చిపోతాం. చేయి 2-3 పట్టుకుని ఇది చేసుకుని దాన్ని మనం అసహనంగా ఫీల్ అవ్వద్దు. దానికోసం మనం అయ్యే ప్రయత్నం చేసుకుంటూ పార్టీని ముందు మరి బాబు గారు చెప్పారు, అలాగే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు, బీజేపీ అన్నీ కూడా ఏంటంటే గత 15 సంవత్సరాల పాటు మన పార్టీ అధికారంలో ఉంటుంది. అందరూ ఎవరు కూడా దానికి 3 కూటమి. తెలుగుదేశం పార్టీలో ఉన్న కార్యకర్తలు ఎంత పటిష్టంగా కష్టపడి పనిచేసి ఏ పార్టీకి సీట్ ఇచ్చినా ఎంత కష్టపడి పనిచేసి గెలిపించారో అరమరికలు లేకుండా ఇవన్నీ కూడా అధిష్టానానికి తెలియజేసి రానున్న రోజుల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తకి న్యాయం జరిగేటట్లుగా చేయాల్సిన ఆవశ్యకత ఉంది. దాన్ని ఇక్కడ పరిశీలకులుగా వచ్చిన వారందరూ కూడా రాజాగారు ఎప్పుడు కూడా ప్రతి కార్యకర్తకి ఎన్నట్టు ఉండి ఏ కష్టం వచ్చినా కూడా భుజాన్ని వేసుకొని పనిచేస్తూ ఉంటారు. తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి పెండా వెంకటరావు కానీ, సుబ్బారావు కానీ, ఇంకా మిగతా అనేక మంది కందికాపరాల్సిన దేవస్థానం విషయంలో నీకు సంబంధం లేదా, మీకు బాధ్యత లేదా, తెలుగుదేశం పార్టీకి అండగా ఉండాల్సిన అవసరం లేదా మీకు?
అంటే మీ ఉద్యోగాలు మీకు వస్తే తట్టాబేడ సర్దుకొని మీ పని మీరు చేసుకుంటారు తప్పితే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు సంబంధించి కానీ తెలుగుదేశం పార్టీ కష్టం కానీ ఏం పట్టించుకోరు అన్నమాట. ఏ విధానం ఇది? మీ కార్యక్రమాలు, అధికార కార్యక్రమాల్లో ఎందుకు తెలుగుదేశం పార్టీ జెండా ఒక్కటి కూడా కనబడదు, ఒక నాయకుడు కనబడ్డు, ఒక కార్యకర్త కనబడ్డు. సంవత్సరం కాలం అయిపోయింది. ఏం గొప్పగా చెప్పుకోవాలి ఈ నియోజకవర్గంలో మేము. అందుకనే ఏదైనా నేరుగానే ప్రశ్నిద్దామని చెప్పి సందర్భంగా మీ సమావేశంలో మాట్లాడుతున్నాం. దయచేసి రేపటి నుండి జరిగే కార్యక్రమాలు ఏదైనా కానీ తెలుగుదేశం పార్టీ భాగస్వామ్యంగా ఏదైనా కార్యక్రమం జరగాలి. తెలుగుదేశం పార్టీ నాయకుల జెండాలు కూడా ఈరోజు అధికారిక కార్యక్రమాల్లో ఉండాలి. లేకపోతే ఖచ్చితంగా నెలేసి మాట్లాడదామని చెప్పి ఈ సందర్భంగా మిమ్మల్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రెండోది, మీ అలసు చూసుకోవాలి. మీ అలసు కేవలం మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరునే ఇవాళ రాష్ట్ర ప్రభుత్వంలో ఇక్కడ తెనాలి నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక డిపార్ట్మెంట్లు కూడా, మున్సిపాలిటీ కానీ, పబ్లిక్ హెల్త్ కానీ, పోలీస్ కానీ, ఎంఆర్ ఆఫీస్ కానీ ఎందుకు చులకనగా చూస్తారు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకుల్ని? చిన్న సర్టిఫికేట్ కావాలంటే బతిలాడుకోవాలా? పోలీస్ స్టేషన్లో పెట్టి కేసు గురించి మాట్లాడాలంటే వెళ్ళి గేట్ బయట నిలబడాలా? అవసరమా? అంతకాని దేనికి ప్రభుత్వం ఇక్కడ ఉండి నాయకత్వాన్ని, కార్యకర్తలు కాపాడలేని పరిస్థితులు ఉంటే రేపు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి. ఏ విధంగా కార్యకర్తల్ని పనిచేయమని అడగాల? ఇవాళ కమిటీలు అయిపోతున్నాం, నువ్వేదో చేసావు, నువ్వు చేయలేదని చెప్పేసి కాదు. ఓటమి బాధ్యత ఉంది కాబట్టి పార్టీ ఇక్కడ బతకాలంటే ఇవాళ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ అన్నారు. ఇంటింటికి వెళ్ళాం, 3 ఫోటోలు ఉన్నాయి అక్కడ. దాంట్లో పవన్ కళ్యాణ్ గారి ఫోటో కూడా ఉంది, బార్ కోడ్ ఉంది. అమ్మాయి ఇదిగో నీకు భవిష్యత్తులో నీకు ఈ విధంగా సంక్షేమ కార్యక్రమాలు చేయబోతున్నావు అని చెప్పేసి ఇంటింటికి ఇచ్చి వాగ్దానం చేసి హామీ ఇచ్చి వచ్చాం. ఏం మొహం పెట్టుకొని వెళ్ళి తెలుగుదేశం పార్టీ కార్యకర్త రేపు స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓటు అడగాలి? నువ్వు ఎక్కడ భాగస్వాములు చేస్తున్నావు ఇక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తని? లేదు, తెనాలి నియోజకవర్గంలో తెలుగుదేశంతో నాకు సంబంధమే లేదు, నేనే చూసుకుంటా అని చెప్పి దాన్ని ఏ విధంగా మేము పని చేసుకోవాలో పని చేసుకుంటాం. ఏమైతే ఎన్నికల్లో హామీ ఇచ్చామో సూపర్ 6 పథకాన్ని 100 అయినా కూడా 100 6 అయినా కూడా సూర్యచంద్రులు ఏకమైనా కూడా ఈ సూపర్ 6 మాత్రం ఆగదు అని చెప్పి మీకు మనం చేస్తాం. నేను కార్యకర్త స్థాయి నుంచి వచ్చిన నాయకుడిని. కష్టం, నష్టం, బాధ, హ్యూమిలియేషను ఇవన్నీ నేను అందరికంటే ఎక్కువసార్లు చూశానని నేను అనుకుంటానే. ఈ బాధలు, ఈ కష్టాలు వ్యక్తిగతంగా మనకి వచ్చి అడుగుతూ ఉంటారు మన కార్యకర్త. ఈ సమస్య ఉందండి, ఈ సమస్య ఉందండి అని. ఆ సమస్య గతంలో ఈజీగా చేసేవాళ్ళు వాళ్ళు చేయలేకపోతున్నా అనే భావన ఉండొచ్చు. మనసు ఉంటే మార్గం ఉంటుంది, దాన్ని నమ్మండి. మనసుతో ఆలోచిద్దాం. కార్యకర్తను పోగొట్టుకోవడానికి మీ అందరికంటే నేను ఎట్లా ఉంటానో మీ అందరికీ తెలుసు. ఆ విషయంలో ఫలితాన్ని నాకు వదిలేయండి. మీకు నమ్మకం ఉంటే, మీకు నమ్మకం సన్నగిలుతుంది అనే భావన వచ్చినా కూడా నేను ఈ నియోజకవర్గంలో ఇన్ఛార్జిగా ఉన్నాను. ఇది మాత్రం నేను శాశ్వతంగా చెప్పే మాట. మీరు మరోలాగా అనుకోవద్దు, 6 సంవత్సరాలు ఎట్టయినా నీకు 10 ఉంది కదా, ఎక్కడున్నా బాగుంటాడు అని చెప్పి. నాకు ఏమి ఇచ్చినా మీరే ఇచ్చింది, నా జీవితం మీతోనే అని చెప్పి మనం చేస్తాం. కానీ మీరు అసహనం కనపడటానికి వీళ్ళే. టైంలో టోటల్గా పూర్తి చేసి మండల కమిటీ, అదేవిధంగా పట్టణ కమిటీ, అనుబంధ సంస్థలు కమిటీలు అన్నింటిని కూడా కలిసి వేసుకుందాం. మీకు ఏదైనా ఎక్కడైనా వివాదం వచ్చేలాగుందంటే కూర్చొని మాట్లాడి పెద్దలందరూ కూడా గతంలో ఏ రకంగా చేశారో అదేవిధంగా ఎవరైతే బయట నుంచి వచ్చినటువంటి పెద్దలు ఉన్నారో
వారందరికీ కూడా సహకరించి ఎక్కడ కూడా కార్యకర్తలు అంటే తెనాలి కార్యకర్తలని చెప్పుకునేలాగా గర్వంగా మీ విధానం ఉండాలని చెప్పి కోరుకుంటూ, తెనాలి పట్టణంలోని 40 వార్డుల్లో సాధారణంగా చేపడుతున్న శానిటేషన్ పనులు కాక ప్రత్యేకమైనటువంటి పారిశుద్ధ్య నిర్వహణ పనులు, డ్రైనేజ్లోని వ్యర్థాల తొలగింపు కార్యక్రమం విస్తృతంగా నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి తెలిపారు. పట్టణంలో జరిగే శానిటేషన్ పనులను ఆయన పరిశీలించారు. తెనాలి పట్టణంలో ఎక్కడా కూడా ఎటువంటి పారిశుద్ధ్య లోపం కానీ, డ్రైనేజ్ నీరు పారుదలకు అడ్డంకులు గాని లేకుండా పారిశుద్ధ్య సిబ్బంది పనిచేస్తున్నారని మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి అన్నారు. పారిశుద్ధ్య పనులను పరిశీలించడమే కాక ఆయా డివిజన్లలో ఉన్నటువంటి పారిశుద్ధ్య సిబ్బంది హాజరు కూడా పరిశీలన చేయడం జరిగిందని చెప్పారు. దీనిలో భాగంగా కంపోస్ట్ యార్డును కూడా సందర్శించి కంపోస్ట్ యార్డులోకి తీసుకువచ్చే ట్రాక్టర్ యజమానులతో కూడా ఇన్ఛార్జి కమిషనర్ లక్ష్మీపతి మాట్లాడారు. ప్రజలు కూడా సహకరించాలని ఇన్ఛార్జి కమిషనర్ వి మహాలక్ష్మీపతి విజ్ఞప్తి చేశారు. అన్ని పట్టణంలో ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహణ చేస్తూ ఉన్నాం. దానిలో అన్ని వార్డులందు కూడా శానిటేషన్ పై పూర్తిగా అజమాయిష్ చేసి వాళ్ళు ఎక్కడెక్కడ ఏం పనులు జరుగుతూ ఉన్నాయో అన్నీ కూడా పరిశీలన చేయడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు మన 4వ డివిజన్ మాస్టర్ కూడా తన అటెండెన్స్ వర్కర్ల అటెండెన్స్ కూడా తనిఖీ చేయడం అయింది. అక్కడ కూడా హాజరు కూడా సంపూర్ణంగా ఉన్నది. అలాగే అక్కడి నుంచి మన ఏరియాల్లోకి పర్యటన చేస్తూ మెడికల్ సెంటర్లు చూస్తే అన్నీ కూడా చాలా పారిశుద్ధ్య నిర్వహణ బాగున్నది. ఇంకా దాన్ని మెరుగుపరచడానికి గాను తగు ఆదేశాలు ఇవ్వటం జరిగింది. అలాగే దానిలో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా డీసిల్టేషన్ విభాగం నందు డీసిల్టేషన్ వర్కర్సు చెంచుపేట తిలక్ రోడ్లో నందుగల ఆ మెయిన్ డ్రైన్లో చేయించడం జరిగింది. అక్కడ హోటల్సు వగైరా సంస్థల వారు డైరెక్ట్గా కాలువల్లో పెట్టడం గమనించడం అయింది. ఆ మురుగంతా కాలువలో రావడానికి వీల్లేదని వాళ్ళందరూ తెలియజేసి వాళ్ళకు నోటీసులు కూడా జారీ చేయవలసిందిగా సిబ్బందిని ఆదేశించడం జరిగింది. ఆ తర్వాత తదుపరి వాళ్ళు ఆ చెప్పినటువంటి చర్యలు చేపట్టకపోతే వారిపై తదుపరి కేసులు కూడా నమోదు చేయబడుతుందని ఇందు మూలంగా తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మిగతా ఉన్నటువంటి వ్యాపార సంస్థల వాళ్ళు పూర్తిగా పారిశుద్ధ్య నిర్వహణలో మేము చేస్తున్నటువంటి కార్యక్రమాలకు మీరు పూర్తి మద్దతు ప్రకటించాలని కూడా మీ అందరికీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మరి అలాగే ఈరోజు మధ్యాహ్నం మన అన్నా క్యాంటీన్ మార్కెట్ నందు ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ సందర్శించడం జరిగింది. తెనాలి మండల ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశం శుక్రవారం పరిషత్ కార్యాలయంలో జరిగింది. ఈ సమావేశంలో మండలంలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, వర్షాకాలం వచ్చిన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి, అలాగే గ్రామంలో ప్రజలు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారంపై సభ్యుల మధ్య చర్చ జరిగింది. తెనాలి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశం ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవుల నేతృత్వంలో జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా గ్రామాల్లో విద్యుత్ సరఫరా తరచూ నిలిపివేయడాన్ని కట్టేవారం ఎంపీటీసీ సభ్యులు సమావేశం దృష్టికి తీసుకురావడంతో అందుకు సంబంధించిన విద్యుత్ ఏఈ సమాధానం చెప్పారు. అలాగే సంఘం చాకర్లమూడి బస్టాప్ వద్ద ఆర్టీసీ బస్సులు ఆపడం లేదని ఆ గ్రామ ఎంపీటీసీ సభ్యులు సమావేశం దృష్టికి తీసుకురావడంతో ఆర్టీసీ అధికారులు వివరణ ఇచ్చారు. అదేవిధంగా పలు అంశాల గురించి సమావేశంలో చర్చ జరిగింది. ఈ కార్యక్రమానికి తెనాలి మండల తహసీల్దార్ కేవీ గోపాలకృష్ణ పాల్గొని పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు మాట్లాడుతూ సర్వసభ్య సమావేశంలో పలు అంశాలపై చర్చించడం జరిగిందని, ముఖ్యంగా వర్షాకాలం వచ్చిన నేపథ్యంలో సీజనల్ వ్యాధులు రాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలంటూ పంచాయతీ అధికారులకు, ఎంపీటీసీలకు, సెక్రటరీలను కోరినట్లు చెప్పారు. విద్యుత్ సరఫరా తరచూ ఆగిపోవడంపై విద్యుత్ అధికారులు దృష్టి పెట్టాలని కోరినట్లు చెప్పారు. ఎంపీడీఓ తోట దీప్తి మాట్లాడుతూ సమావేశంలో వివిధ గ్రామాల ఎంపీటీసీలు తీసుకువచ్చిన సమస్యలపై చర్చించడం జరిగిందని తెలియజేశారు. కార్యక్రమంలో మండల పరిషత్ సభ్యులు, సెక్రటరీలు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అంతకుముందు కార్యాలయంలో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు ఆవిష్కరించారు. ఈ శిలాఫలకంలో ప్రస్తుత ఎంపీపీ ధర్మరాజుల చెన్నకేశవులు, అలాగే ఉపాధ్యక్షులు, పరిషత్ సభ్యులు, అధికారుల పేర్లను పొందుపరిచారు. వర్షాకాలం సీజన్ స్టార్ట్ అయినందువల్ల వైద్య ఆరోగ్య శాఖ వారు కానీ, పంచాయతీ అధికారులు కానీ ఈ సీజనల్ వ్యాధులు వస్తాయి కనుక ఈ విలేజ్ల్లో అప్రమత్తంగా ఉండకుండా, నీరు కలుషితం కాకుండా పారిశుద్ధ్య కార్యక్రమంలో మెరుగుపరుస్తూ చూసుకోవాలని ఆరోగ్య శాఖ వాళ్ళు కోరుతూ, అలాగే ఈ మీటింగ్లో కరెంటు సరిగ్గా ఉండలేదని విలేజ్లో అదొక మీటింగ్లో ఎంపీటీసీలో చెప్పడం జరిగింది. అలాగే ఈ కుక్కల బెడద గురించి కూడా మా ఎంపీటీసీలు, సర్పంచులు చెప్పడం జరిగింది. దాని గురించి
చర్యలు తీసుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇక్కడ ఎక్కువగా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి ఎక్కువ గ్రీవియన్సెస్ అనేది రైజ్ అయినాయి. కరెంట్ ఎక్కువగా పోతుందని కట్టివరం సర్పంచ్ గారు, అంగల్కుదురు ఎంపీటీసీ గారు వీళ్ళంతా చెప్పడం జరిగింది. దానికి సంబంధించి పూర్తిగా క్లారిఫికేషన్ కూడా ఎలక్ట్రికల్ ఏఈ ఇచ్చారు. అదేవిధంగా ఏదైనా అర్జీలు ఉంటే వెంటనే వాళ్ళ డిపార్ట్మెంట్కి ఒక లిఖితపూర్వకంగా తీసుకొని ఇవ్వమని కూడా చెప్పడం జరిగింది. తర్వాత ఏపీఎస్ఆర్టీసీ నుంచి కూడా ఒక సంగం జాగలమూడి సర్పంచ్ గారు చెప్పడం జరిగింది. అక్కడ ఒక బస్ స్టాప్ సచివాలయం దగ్గర కన్స్ట్రక్ట్ చేశాం, బట్ అక్కడ బస్సెస్ ఆగట్లేదని లాస్ట్ మీటింగ్లో కూడా చెప్పారు. అదేవిధంగా ఈ మీటింగ్లో కూడా అది రీఇటరేట్ చేశారు. దానికి కూడా ఏపీఎస్ఆర్టీసీ వాళ్ళు దానికి సమాధానం చెప్పడం జరిగింది. అండ్ ఇతర డిపార్ట్మెంట్స్ రెవెన్యూ పరంగా కూడా ఎంఆర్ఓ గారు ఏమేమి యాక్టివిటీస్ జరుగుతున్నాయి, ఏమేమి డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఇప్పటి వరకు చేశారు అనేది తహసీల్దార్ గారు కూడా చెప్పడం జరిగింది. అండ్ నేను ఈరే మినిస్ట్రీస్ అధినేత దైవ సేవకులు బిషప్ కత్తెర సుధీర్ కుమార్ కుమారుడు రెవరెండ్ కత్తెర జాన్ సెల్విన్ విదేశీ పర్యటన ముగించుకొని తెనాలి వచ్చిన సందర్భంగా వారి అభిమానులు కృతజ్ఞత ఆరాధన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. గురువారం స్థానిక ఐతానగర్ ప్యాడ్సన్ పేటలో గల ఈరే న్యూ లైఫ్ ఫ్యామిలీ వర్షిప్ చర్చిలో కృతజ్ఞత ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈరే మినిస్ట్రీస్ అధినేత బిషప్ కత్తెర సుధీర్ కుమారుడు రెవరెండ్ కత్తెర జాన్ సెల్విన్ విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన సందర్భంగా కృతజ్ఞత ఆరాధన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమానికి తెనాలి మండల పాస్టర్ ఫెలోషిప్ ప్రతినిధి బర్నబాస్ అధ్యక్షత వహించారు. ఈ కార్యక్రమంలో బిషప్ సుధీర్ కుమార్ జాన్ సెల్వీలను అభిమానులు గజమాలలతో శాలువాలతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో పలువురు ప్రముఖులైన దైవ సేవకులు, అసోసియేషన్ల అధ్యక్ష కార్యదర్శులు ప్రసంగిస్తూ బిషప్ సుధీర్ కుమార్ దేవుని సేవలో మరింత బలంగా వాడబడాలని, ఆయన బాటలోనే జాన్ సెల్విన్ దేవుని పరిచర్యలో బలంగా వాడబడాలని కోరుకుంటూ ప్రార్థన ఆశీర్వాదాలు అందజేశారు. బిషప్ సుధీర్ కుమార్ మాట్లాడుతూ విపత్కర పరిస్థితుల్లో కూడా తమ విదేశీ పర్యటన ఎంతో గొప్పగా జరిగిందని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నట్లు చెప్పారు. స్వదేశాగమన శుభాకాంక్షలు తెలియజేసి కృతజ్ఞత ఆరాధనకు హాజరైన తెనాలి పట్టణ పాస్టర్ ఫెలోషిప్, తెనాలి రూరల్ మండలం పాస్టర్ ఫెలోషిప్, దుగ్గిరాల, కొల్లిపురం మండలాల పాస్టర్ ఫెలోషిప్ల అధ్యక్ష కార్యదర్శులకు, సభ్యులకు, శ్రేయోభిలాషులకు ధన్యవాదాలు తెలిపారు. టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్ ద్వారా పరిసర ప్రాంతాల ఫెలోషిప్లు ఏర్పడ్డాయని, అందరం ఐక్యతతో ముందుకు సాగుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో దైవ సేవకులు కూచిపూడి అబ్రహం, రెవరెండ్ ఏ భానుప్రసాద్, రెవరెండ్ సర్వోన్నతరావు, జె ప్రభుదాస్, చిల్కా జాన్ వరప్రసాదరావు, మర్రిపూడి జాన్ బాబు, ఏబేస్ సురేష్, పాస్టర్ పల్లె స్వామియలు, యనమల ఈశ్వర్, మార్టిన్ లూథర్ బాబు, కారుమూరి జకరయ్య, కృపాదానం, డేవిడ్, గిద్యోను, తెనాలి పట్టణ, తెనాలి మండల, కొల్లిపర, దుగ్గిరాల మండలాల పాస్టర్లు, ఈరే మినిస్ట్రీస్ ఉద్యోగులు, సంఘస్థుల అభిమానులు పాల్గొన్నారు. ఈరోజు మరి ఇంత గొప్పగా నన్ను నా కుమారుణ్ణి మరి ప్రత్యేకంగా తెనాలి మండలం, అలాగనే తెనాలి టౌన్ పాస్టర్స్ ఫెలోషిప్, మరి మండల ఫెలోషిప్, అలాగనే కొల్లిపుర మండల ఫెలోషిప్, అలాగనే దుగ్గిరాల మండల ఫెలోషిప్, నంది వెలుగు, మరి ఈ ప్రాంతాల నుండి మరి అనేక మంది దైవజనులు మరి మమ్మల్ని ప్రేమించి మా కోసం ప్రార్థన చేసి మరి మా కుటుంబాన్ని ప్రేమించి వచ్చినటువంటి దైవజనులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. దేవుడు మా పర్యటన క్షేమంగా ముగించుకొని నన్ను నా కుమారుని మరి యుద్ధ వాతావరణంలో కూడా మరి కొన్నిసార్లు ఎయిర్ స్పేస్ కూడా క్లోజ్ చేసిన పరిస్థితుల్లో మరి క్షేమంగా భారతదేశం నడిపించినటువంటి విధానాన్ని బట్టి మరి ఈ 4 మండల పాస్టర్లందరికీ మరి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వారి ప్రార్థనను బట్టి మరి ఈ దినమున మరి తెనాలి మండలంలో మేమందరము కూడా ఏక మనసుతో ఐక్యంగా ఒకే తాటి మీద మేము ఉన్నామని మరి మాకు ఈ యొక్క మీటింగ్ ద్వారా మేమందరం కూడా తెలియచేయటం జరిగింది. దేవుడు మరి అప్పగించినటువంటి పనిని బట్టి మన ప్రియులు బిషప్ సుధీర్ కుమార్ గారు, జాన్ సెల్విన్ విదేశీ పర్యటన ముగించుకుని అక్కడ దిగ్విజయంగా ఘనమైన పరిచర్య మరి జరిగించి మరలా తిరిగి మన దేశానికి విచ్చేశారు. మరి తెనాలి మండల, తెనాలి టౌన్ పాస్ట్ అసోసియేషన్కే మాకు గర్వకారణంగా ఉంది. మా అసోసియేషన్లో ఈ శుభ సమయంలో జాన్ సెల్విన్ ఒక దైవ సేవకుడుగా తర్బీదు అవ్వడం, విదేశాలు వెళ్ళి రావడం, మరలా తిరిగి స్థానికంగా పరిచర్య కొనసాగించడం, అది ఆశీర్వదించదగినటువంటి పరిణామాలుగా ఉంటూ ఉన్నాయి. అనేక మంది దైవ సేవకులు కూడి వచ్చి మరి సుధీర్ గారి కుటుంబాన్ని, వారి నాయకత్వాన్ని ఆమోదిస్తూ వారి నాయకత్వంలో జరుగుతున్న ప్రతి కార్యక్రమం ఫలభరితం కావాలి అని, కుమారుడు అంతకంతకు అభివృద్ధి చెందుతూ అనేక మంది యవనస్తులను తన వైపు త్రిప్పుకోగలిగినటువంటి బిడ్డగా ఉండాలని, దేవుని పరిచర్య కొరకు తన సమయాన్ని కేటాయించగలిగిన బిడ్డగా ఉండాలని
తెనాలి పట్టణంలోని మార్కెట్ వద్ద గల అన్నా క్యాంటీన్ ని మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ వి మహాలక్ష్మీపతి పరిశీలించారు. అన్నా క్యాంటీన్ లో అందిస్తోన్న భోజనం ఎలా ఉంది అనేది వినియోగదారులను అడిగి తెలుసుకున్నారు. అన్నా క్యాంటీన్ లో భోజనం, కూరలు వంటివి నాణ్యత, రుచి ఎలా ఉన్నారు అనేది మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ వి మహాలక్ష్మీపతి పరిశీలన చేశారు. భోజనం తీసుకునే వారిని కూడా అడిగి తెలుసుకున్నారు. ప్రతి ఒక్కరూ భోజనం వారు బాగుందని వారు తెలియజేసినట్లు ఈ సందర్భంగా ఇన్ఛార్జి కమిషనర్ లక్ష్మీపతి చెప్పారు. తెనాలి పట్టణంలో ఉన్న 3 అన్నా క్యాంటీన్లలో సుమారు 1100 మంది వరకు భోజనం చేస్తున్నారని ఆయన తెలియజేశారు. ఇంకా అన్నా క్యాంటీన్ ద్వారా మెరుగైన సేవలు అందించనున్నామని ఇన్ఛార్జి కమిషనర్ తెలియజేశారు. మధ్యాహ్నం భోజన సమయంలో మార్కెట్ ఉన్నటువంటి అన్నా క్యాంటీన్ సందర్శించడం జరిగింది. అక్కడ భోజన వసతులు కానివ్వండి, భోజనంలో రుచులు కానీ అన్నీ కూడా ప్రజల వద్ద నుంచి తెలుసుకోవడం జరిగింది. చాలా బాగుందని అందరూ చెప్పారు. అన్నా క్యాంటీను ప్రభుత్వం వారు చాలా ప్రతిష్టాత్మకంగా జరుపుతూ ఉన్నారు. దానిలో భాగంగా ప్రతిరోజు కూడా చక్కటి ఆహారాన్ని ప్రజలందరికీ అందించడం జరుగుతూ ఉంది. అందరూ చాలా రుచిగా ఉన్నదని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ మాకు ఆన్సర్ చెప్పడం జరిగింది. చాలా సంతోషం. అట్లాగే తెనాలి పట్టణంలో 3 సెంటర్స్ అందు మొత్తం 1100 దాదాపు ప్రతిరోజు ఉదయం పూట టిఫిన్ కానివ్వండి, మధ్యాహ్నం భోజనం, రాత్రికి భోజనం కానీ 1100 పైబడి ఇక్కడ భోజనాలు ఆహారం పొందడం జరుగుతూ ఉంది. కాబట్టి ఇంకా మెరుగైన సేవల్లో ప్రతిరోజు మెరుగైన సేవలు అందించడం కోసం మా వారికి తగిన సూచనలు చేయడం జరిగింది. కాబట్టి అన్నా క్యాంటీన్లో ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవాలని మీ అందరిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో శుక్రవారం సత్యనారాయణ టాకీస్ రోడ్లో ఉన్న మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులకు నోట్ బుక్స్, డ్రాయింగ్ బుక్స్ వంటి ఇతర మెటీరియల్స్ ని అందజేశారు. క్లబ్ వ్యవస్థాపకులు కాకరపర్తి సుబ్రహ్మణ్యం పుట్టినరోజును పురస్కరించుకొని వీటిని విద్యార్థులకు అందజేశారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ వ్యవస్థాపకులు కాకరపర్తి సుబ్రహ్మణ్యం పుట్టినరోజును పురస్కరించుకొని స్థానిక మున్షి మస్తాన్ మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్లోని విద్యార్థులకు నోట్ బుక్స్, డ్రాయింగ్ బుక్స్, జామెట్రీ వంటి ఇతర మెటీరియల్స్ ని విద్యార్థులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న క్లబ్ అధ్యక్షుడు నేరెళ్ల వెంకట కృష్ణమోహన్ మాట్లాడుతూ విద్యార్థులు క్రమశిక్షణతో చదువుకుంటూ ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని అన్నారు. వ్యవస్థాపకులు కాకరపర్తి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఉపాధ్యాయులు చెప్పిన పాఠాలు విద్యార్థులు శ్రద్ధగా విని బాగా చదువుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో అయినాల మల్లేశ్వరరావు, కొణిజేటి రమేష్ కృష్ణ, నంబూరు శ్రీకుమార్, పాదర్తి వెంకటేశ్వరరావు, ప్రధానోపాధ్యాయులు షేక్ దిల్ బహార్ తదితరులు పాల్గొని కాకరపర్తి సుబ్రహ్మణ్యానికి శుభాకాంక్షలు తెలిపారు. లయన్స్ క్లబ్ ఆఫ్ తెనాలి స్నేహ ఆధ్వర్యంలో ఈరోజు 27/6/2025 శుక్రవారం నా పుట్టినరోజు సందర్భంగా లయన్ కాకరపర్తి సుబ్రహ్మణ్యం నా పేరు. నా పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరము చేసే విధంగానే నా పుట్టినరోజుకి సేవా కార్యక్రమం ఒకటి నిర్వహించడం అలవాటు. ఈరోజు తెనాలి పాత సత్యనారాయణ టాకీస్లో రోడ్లో ఉన్నటువంటి మున్షి మస్తాన్ మున్సిపల్ ఉర్దూ ఎలిమెంటరీ స్కూల్ విద్యార్థులందరికీ డ్రాయింగ్ బుక్స్, పెన్నులు, అలాగే పెన్సిల్స్, ఇంకా వాళ్ళకి అవసరమైన అన్నీ ఇవ్వటం జరిగింది. ఈరోజు ఈ స్కూల్ పిల్లల మధ్య నా జన్మదినోత్సవాన్ని ఈ విధంగా సేవా కార్యక్రమంగా చేసుకోవటం నాకు చాలా సంతోషంగా ఉంది. విద్యార్థులు ఉపాధ్యాయులు చెప్పే పాఠాలని శ్రద్ధగా వినటంతో పాటు జ్ఞాపకం ఉంచుకోవటం, అలాగే మళ్ళీ వాళ్ళు ఒకసారి ఇంటి దగ్గర వాటిని చదువుకొని వచ్చి స్కూల్లో మళ్ళీ అడిగినప్పుడు సమాధానం చెప్పడం అనేది విద్యార్థులకి చక్కగా అలవాటు చేసుకోవాలి. అలాగే విద్యార్థులు చదవటమే కాకుండా వాళ్ళ విజ్ఞానానికి, వికాసానికి, వినోదానికి ఆటల్లో పాల్గొనటం, అలాగే పాటలు పాడటం, ఇంకా అనేక రకాల బొమ్మలు గీయటం, ఇలా వివిధ రకాలుగా వాళ్ళకి బోధన చేసే ఉపాధ్యాయులు చెప్పాలి. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళు కూడా వాళ్ళని ప్రోత్సహించాలి. అలా ప్రోత్సహించినప్పుడు వాళ్ళకున్న నైపుణ్యం ప్రకారం వాళ్ళు కూడా కొంచెం అభివృద్ధి చెంది చదువుతో పాటు ఇతర కళల్లో కూడా వాళ్ళకు అభివృద్ధి చెందడానికి, ఉన్నతంగా ఉండటానికి అవకాశం ఉంటుంది. మంచు విష్ణు ప్రధాన పాత్రలో నటించిన కన్నప్ప చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకుంది. 200 కోట్ల బడ్జెట్తో తీసిన ఈ సినిమాలో మోహన్ లాల్, ప్రభాస్, అక్షయ్ కుమార్, మోహన్ బాబు, బ్రహ్మానందం, శరత్ కుమార్, కాజల్ అగర్వాల్, నీతి ముకుందం వంటి స్టార్స్ నటించారు.
భక్తి కథకు కావాల్సిన కమర్షియల్ ఎలిమెంట్స్ యాడిచ్చి రిలీజ్ అయిన కన్నప్ప చిత్రం ప్రేక్షకులని ఆకట్టుకుంది. కన్నప్ప పేరు వినగానే శివుడిపై తన భక్తిని, నిస్వార్థమైన ప్రేమని చాటేందుకు తన 2 కళ్లను అర్పించిన భక్తుడు గుర్తుకు వస్తాడు. నిజానికి కన్నప్ప గురించి తెలియని వాళ్ళెవరూ లేరు. అయితే కన్నప్పలో అందరూ భక్తి రసత్వాన్ని మాత్రమే ఆవిష్కరిస్తే ఈ సినిమా ద్వారా చిత్రంలో యాక్షన్ యాంగిల్ని కూడా చూపించారు. అయితే ఈ సినిమాలో నాస్తికుడైన తిన్నుడు ఎలా శివభక్తుడిగా మారాడు అనే దానిపై సినిమాలో చూపించిన కొత్త దానాన్ని ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదేంటో వారి మాటల్లోనే విందాం. నాట్ బ్యాడ్, యావరేజ్. అబ్బో సూపర్. ప్రభాస్ అన్న ఉందనా ఎంట్రింగ్ అబ్బో అదిరిపోయింది అంతే. ప్రభాస్ అన్న సినిమా తప్ప మిగతా సినిమాలన్నీ వైన్ షాపులో కోట దాగున్నా బాగున్నా ప్రశాంతంగా నేను ఎందుకు ఈ బాధలు నాకు. సూపర్గా ఉంది సినిమా, చాలా బాగుంది అన్న, అందరూ చూడాలి సినిమా. సెకండ్ హాఫ్ బాగుంది, సెకండ్ హాఫ్ చాలా బాగుంది, చాలా బాగుంది, నాకు బాగా నచ్చింది. ఓన్లీ రెబల్ వల్లే సినిమా అంతే. ప్రభాస్ రెబల్ స్టార్, రెబల్ స్టార్, రెబల్ స్టార్. లాస్ట్ 40 మినిట్స్ అంతే, అనవసరం బిఫోర్ రావడం. బాగుంది సినిమా, బాగుంది. సూపర్ హిట్ సినిమా. ప్రభాస్ అయితే బాగా నటించాడు అన్న, బాగుంది. ప్రభాస్ అయితే బాగా నటించాడు, ప్రభాస్ కూడా చూడొచ్చు. ప్రభాస్ రాబోయే సినిమా అంతే లేదు కానీ ప్రభాస్ ఉన్న వల్ల కొంచెం హైలైట్ అయింది. దేవుడి మీద నమ్మకం లేని వాళ్ళు సినిమా చూస్తే దేవుడి మీద ఖచ్చితంగా నమ్మకం వచ్చింది. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుంది. ఫస్ట్ హాఫ్ సినిమా అంతేం బాలా, ప్రభాస్ అన్న వచ్చిన దగ్గర సినిమా బంపర్. జై ప్రభాస్. రెబల్ రావతే ఏదన్నా సరే రెబల్. ఈ ఒక్క సినిమా చూసే బదులు నగదీరా చూడొచ్చు, బాహుబలి ఉంది. అట్లాగే చూసుకుంటే ఈ సినిమాలో కొమరం భీము అని చెప్పి ఆ పాట త్రిపురాలో బాధించుకుంటాడే. అన్ని విధాలుగా మోహన్ బాబు గారు 3 గంటల సేపు మనుషులతో మసాలా చేశారు. మూవీ చాలా బాగుంది. చెప్పండి. సినిమా సూపర్గా ఉంది, సూపర్ బ్రో. బాగుంది సినిమా, సూపర్ బ్లాక్ బాస్టర్ మూవీ. నిజంగా బాగుంది, సూపర్. ప్రభాస్ వచ్చిన దగ్గర నుంచి బాగుంది, క్లైమాక్స్ బాగుంది అన్న. సినిమా బాగుందన్న, సూపర్ సూపర్ కాక ప్రభాస్ ఎంట్రీ అదిరిపోయింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. తెనాలి పట్టణంలో పారిశుద్ధ్య సమస్య తలెత్తే ప్రశ్నే లేదన్న మున్సిపల్ ఇన్ఛార్జి కమిషనర్ వి మహాలక్ష్మీపతి. పారిశుద్ధ్య నిర్వహణలో నిరంతర పర్యవేక్షణ, ప్రత్యేక దృష్టి పెట్టామంటూ వెల్లడి. పట్టణంలో పలు చోట్ల జరుగుతున్న పారిశుద్ధ్య పనులను పరిశీలించిన ఇన్ఛార్జ్ కమిషనర్. తెనాలి మండలంలో వివిధ అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలపై చర్చించిన పరిషత్ సభ్యులు. మండల పరిషత్ సర్వసభ్య సమావేశంలో పలు నిర్ణయాలు తీసుకున్న పాలకవర్గం. మండల కార్యాలయంలో పాలకవర్గ శిలాఫలకం ఆవిష్కరణ. మన ప్రభుత్వం ఉన్నా మాకు గుర్తింపు లేదు అంటూ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో అక్కసును వెల్లడించిన టీడీపీ నాయకులు, కార్యకర్తలు. మంచి ప్రభుత్వానికి మచ్చ రానియొద్దు అంటూ కార్యకర్తలకు హితవు పలికిన ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం.